లాస్ట్ సెట్ స్పాట్ అడ్మిషన్స్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ గ్రూప్ 1లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్కి ఆన్లైన్లో అప్లై చేసి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కొంతమందికి మెసేజెస్ వచ్చాయి. సో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది. సో ఎవరికైతే నైట్ వరకు మెసేజ్ కావచ్చు, ఎలాంటి కాలేజ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే మీకైతే సీట్ రానట్టండి. సో మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి 16th రోజు మీకు గ్రూప్ 2కి సంబంధించిన కాలేజ్ టైం కూడా అయిపోతుంది. సో ఎవరైతే 12 PM 12 లోపే వెళ్ళి మీరు సబ్మిట్ చేసిన వాళ్ళకి ఎంతమంది వస్తారో దాంట్లో నుంచి మెరిట్ అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కేటగిరీ పరంగా అవి చూసి మీకైతే రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు ఉన్న కాలేజీలో సీట్ రాకపోతే పక్కా ఇయర్ LLB చేద్దాం అనుకుంటే మనకు గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5. సో మనకు గ్రూప్ 3 వచ్చేసి 17th ఆన్ ఆర్ బిఫోర్ అప్లై చేసుకోవాలి. అండ్ గ్రూప్ 4 వచ్చేసి 22 ఆన్ ఆర్ బిఫోర్. అండ్ గ్రూప్ 5 వచ్చేసి 23. ఆ డేట్స్లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో మీకు ఇంట్రెస్టెడ్ అండ్ మీకు మీ కేటగిరీలో ఎక్కడైతే సీట్ ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయో ఆ కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సపోజ్ మీ కేటగిరీలో లేకపోతే జనరల్ కేటగిరీలో అందరు ఎలిజిబుల్, సో వాటికి మీరు ఇచ్చుకోండి. అండ్ ఏ కాలేజ్తో కొన్ని తక్కువ సీట్స్ ఉన్నాయో అందులో కూడా 1 or 2 కాలేజ్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఎక్కువ మంది అప్లై చేయకపోవచ్చు వాటికి. సో ఈ విధంగా మీరు ఎక్కువ కాలేజ్కి అప్లై చేస్తే ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే మంచి ర్యాంక్ ఉండి కొన్ని ఎక్కువ కాలేజెస్ అప్లై చేస్తే అక్కడ ఆ క్యాండిడేట్కి 1 or 2 కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంది. సో అతను ఒకటే కాలేజ్లో జాయిన్ అవుతాడు. అతనికి రెండో కాలేజ్లో సీట్ వస్తే సపోజ్ ఆ సీట్ అనేది వేకెన్సీ కింద ఉంటుంది. సో సీట్ వేకెన్సీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కేటగిరీ అంటే అదే కేటగిరీలో నెక్స్ట్ టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే సీట్ వచ్చి కూడా కొంతమంది వెళ్ళరు, సో వెళ్ళకపోతే నెక్స్ట్ క్యాండిడేట్ని మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మీ మెసేజ్ కావచ్చు, సో కాలేజ్ నుంచి మనకు కాల్స్ కావచ్చు, అలా వస్తే మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో సడన్గా వస్తే 1 dayలోనే మీరు కాలేజ్కి వెళ్ళి మీ ట్యూషన్ ఫీజు అయితే పే చేసి కాలేజ్ వచ్చి జాయిన్ అవ్వాలి. సో మెయిన్గా కొంతమందికి ఇంకా వేకెన్సీస్ తెలుస్తలేవండి. సో మనకు స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన వెబ్సైట్లోనే PDF ఉంది. ఆ PDFలో లాస్ట్ పేజ్లో మీకు ప్రతి కాలేజ్ మనకు లింక్ ఇచ్చారు. ఆ లింక్లో ప్రతి కాలేజ్లో కేటగిరీ వైజ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అవి చూసుకోండి. అవి చూసుకున్న తర్వాత మీరైతే ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయో ఆ కాలేజ్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్ని కాలేజ్కి ఒకే రోజు కాకుండా ఒక 4 to 5 కాలేజెస్ ఒక డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్లోకి వెళ్ళి ఆ డేట్స్లోపు అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో మర్చిపోయాను, సో డేట్స్ తర్వాత అప్లై చేయొచ్చా అట్లాంటిది ఏముండదండి. విత్ ఇన్ ద డేట్స్ మీరు అప్లై చేసి కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫీజు కూడా మనకు ఆ PDFస్లోనే ఉంటుంది. లింక్ క్లిక్ చేసిన తర్వాత సో వేకెన్సీస్, ఫీజు అన్నీ అందులోనే డిస్ప్లే అవుతాయి. సో మీరు చూసి మీకు నచ్చిన కాలేజ్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఎవరైతే ఈ ఇయర్ చేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ 1 year వెయిట్ చేయడం కన్నా ఈ ఇయర్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరికైతే ఎక్కడెక్కడ కాలేజ్ వచ్చాయో కింద మెన్షన్ చేయండి. అండ్ మీ ర్యాంక్స్ కేటగిరీ కూడా మెన్షన్ చేయండి, కాలేజ్ నేమ్ కూడా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.